ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. అండి, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఆశిస్తున్నాను. సో ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా 2 కొత్త తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. మీ అందరికీ తెలుసు కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? వై డిడ్ దే ఆస్క్ యూ టు కమ్? లేదా వై డిడ్ దే కాల్ యూ టు కమ్? ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. 1. నీకు మనస్సాక్షి ఉంటే ఇలా మాట్లాడవు. 2. నువ్వు ధనవంతుడివని బిల్డప్ ఇవ్వకు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరు వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. మనస్సాక్షి. సో మనందరికీ లోపల ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా, అదే కదా మనస్సాక్షి. సో దాన్ని ఇంగ్లీష్లో కాన్షియన్స్ అంటారు. కాన్షియన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నీకు మనస్సాక్షి ఉంటే ఇలా చేయవు అంటే ఇక్కడ వీళ్ళు ఏదో చేశారు, అందుకే ఇలా అంటున్నారు. ఇఫ్ యూ హ్యాడ్ ఏ కాన్షియన్స్ యూ వుడ్ నాట్ డూ దిస్. ఇఫ్ యూ హ్యాడ్ ఏ కాన్షియన్స్ యూ వుడ్ నాట్ డూ దిస్. నీకు మనస్సాక్షి ఉందా? ఎవరైనా మంచి చెడు ఏమీ ఆలోచించకుండా ఏదైనా చేసినా మాట్లాడినా ఒక్కొక్కసారి ఇలా అడుగుతూ ఉంటారు కదా, డూ యూ హ్యావ్ ఏ కాన్షియన్స్? లేదా హ్యావ్ యూ గాట్ ఏ కాన్షియన్స్? నా మనస్సాక్షి నన్ను బ్రతకనివ్వడం లేదు. సో ఏదైనా తప్పు చేస్తే మనకి లోపల బాధ అనిపించి మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు కదా. మై కాన్షియన్స్ ఈజ్ కిల్లింగ్ మీ. లేదా మై కాన్షియన్స్ ఈజ్ బాదరింగ్ మీ. లేదా నా అంతరాత్మ నన్ను బాధిస్తుంది అని చెప్పాలనుకుంటే మై కాన్షియన్స్ ఈజ్ టార్మెంటింగ్ మీ. నా మనసు చేయొద్దని చెబుతుంది. సో ఒక్కోసారి మన మనసు మనకి చెయ్యి, ఇది చెయ్యొద్దు, చేయకూడదు అని చెప్తూ ఉంటుంది కదా. మై కాన్షియన్స్ ఈజ్ టెలింగ్ మీ నాట్ టు డూ. మై కాన్షియన్స్ ఈజ్ టెలింగ్ మీ నాట్ టు డూ. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. ఫాలో యువర్ హార్ట్. లేదా డూ వాట్ ఎవర్ యువర్ ఇన్నర్ వాయిస్ టెల్స్ యూ. డూ వాట్ ఎవర్ యువర్ ఇన్నర్ వాయిస్ టెల్స్ యూ. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, నీకు మనస్సాక్షి ఉంటే ఇలా మాట్లాడవు. నెక్స్ట్ వన్, బిల్డప్ ఎక్కువ అంటే పుట్ ఆన్ ఎయిడ్స్ అంటాము. పుట్ ఆన్ ఎయిడ్స్ ఒక అడ్వాన్స్డ్ మీనింగ్. ఇది ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే, మేము ఎదుటి వాళ్ళ కంటే చాలా గ్రేట్, చాలా గొప్ప అని అహంకారం చూపిస్తూ ఉంటారు. లేదా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ మాకంటే తోపెవ్వడూ లేడని గొప్పలు చూపించుకోవడానికి లేనిపోని హంగులు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతనికి ప్రమోషన్ వచ్చినప్పటి నుండి చాలా బిల్డప్ ఇస్తున్నాడు. ఈవెన్ సిన్స్ హీ గాట్ ప్రమోషన్ హీ హ్యాస్ బీన్ పుట్టింగ్ ఆన్ ఎయిడ్స్. ఈవెన్ సిన్స్ హీ గాట్ ప్రమోషన్ హీ హ్యాస్ బీన్ పుట్టింగ్ ఆన్ ఎయిడ్స్. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. నువ్వు అంతా బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నువ్వులా ఉండు. యూ డోంట్ నీడ్ టు పుట్ ఆన్ ఎయిర్స్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నీడ్ టు పుట్ ఆన్ ఎయిర్స్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. అతని బిల్డప్కి కారణం ఉండదు. కొంతమందికి ఏమున్నా లేకపోయినా తెగ బిల్డప్ ఇచ్చేస్తుంటారు కదా. హీ హ్యాస్ నో రీజన్ టు పుట్ ఆన్ ఎయిర్స్. హీ హ్యాస్ నో రీజన్ టు పుట్ ఆన్ ఎయిర్స్. నీకు కార్ ఉందని బిల్డప్ ఇవ్వకు. డోంట్ పుట్ ఆన్ ఎయిర్స్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ కార్. నువ్వు మాకంటే సూపర్ ఏం కాదు, బిల్డప్ ఆపు. స్టాప్ పుట్టింగ్ ఆన్ ఎయిర్స్, యు ఆర్ నాట్ బెటర్ దెన్ అస్. Stop
పుట్టింగ్ ఆన్ ఎయిడ్స్ యు ఆర్ నాట్ బెటర్ దెన్ అస్. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది, నువ్వు ధనవంతుడివని బిల్డప్ ఇవ్వకు. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.